ఇద్దరందరూ మాట్లాడారు. ఈ నోట్ షోర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో జాతీయ పార్టీ అక్కడనేమో రాహుల్ గాంధీ నోట్ షోర్ గురించి మాట్లాడతాడు. ఈయనేమో ఈడ ఓట్ షోర్ చేసి ఆయన ఓట్ షోర్ బీజేపీ చేస్తుంది అంటాడు. ఈయనేమో ఓట్ షోర్ కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు. ఘోరం ఏంటంటే ఓట్ షోర్ చేసి ఓటుకు 5,000 రూపాయలు పెట్టి ఓపెన్గా కొనడం. ఈరోజు సాయంత్రం వరకు విచ్చలవిడిగా దేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేను చూసినప్పటి నుంచి నాకు తెలిసినప్పటి నుంచి అయితే ఇంత ఘోరమైన ఎన్నికలు ఎప్పుడు జరగలేవు. మొత్తం కుమ్మక్కు బీజేపీడు ఎంఐఎం వాడు కాంగ్రెస్ వాడు కుమ్మక్కై ఒక్క బూతులలో కూర్చుని పనిచేసారు. బీజేపీ వాళ్ళు ఎక్కడ కూడా ఆబ్జెక్షన్ చెప్పలేరు. మేము దాదాపుగా 20 కంప్లైంట్లు ఇచ్చినాం ఎలక్షన్ కమిషన్కు. ఈరోజు ఉదయం నుంచి అయితే అనేక లైవ్ వీడియోల ద్వారా దీంట్లో ఛార్జింగ్ అయిపోయింది. ఎలక్షన్ ఇక్కడ ఆర్ఓకి ప్రతి గంటకి లొకేషన్తో జీపీఎస్ లొకేషన్తో పాటు ఎక్కడ ఎంతమంది ఏ ఫంక్షన్లో ఎస్ఎస్ ఫంక్షన్ హాలు, నజీర్ ఫంక్షన్ హాలు, కార్వాన్ ప్రాంతం ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున వాళ్ళందరిని దించి పక్కన ఉన్నటువంటి మహిళలను దించి మరి బోగసోట్లు విపరీతమైన బోగసోట్లు మేము స్వయంగా చూసాం. అక్కడ ఉండి పెద్ద ఎత్తున ఈ ఏదైతే బోగసోటింగ్ జరిగిందో ఇది నిజంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి రేవంత్ రెడ్డి దీనికి ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో బాధ్యత వహిస్తాడు. ఎలక్షన్ కమిషన్ అయితే మొత్తం కళ్ళు మూసుకున్నది. పోలీసు వాళ్ళు అయితే ఇక కాంగ్రెస్ కండువాలు వేసుకొని పనిచేసిరు. వాళ్ళ ఏదైతే పోలీస్ జీపులలో వాళ్ళని తీసుకొని 20, 21, 22 బూతులలో 40, 41, 42 బూతులు నేను ఉన్నా. ఒక్క పోలీస్ కూడా లేరు. పారామిలిటరీ దళాలు కూడా పెట్టాలని చెప్పినాం. 20 సార్లకు పైగా మరి శ్రావణ్ అన్న మేమందరం కలిసి హరీష్ అన్న అందరూ కేటీఆర్ గారు కూడా కలిసి కంప్లైంట్లు ఇచ్చాను. ఎక్కడ కూడా ఒక చిన్న యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి బాధ్యత వహిస్తాడు మరి రేపొద్దున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి ఈ నోట్ షోర్ ముఖ్యమంత్రిగా పర్మనెంట్గా ఉండబోతుందని చెప్పి సందర్భం తెలియజేస్తాం. థ్యాంక్ యూ.